ఇది హైవే కానుకొని పంట పొలాలు ఉంటాయి. కోతకొచ్చిన టైంలో ఇది సర్వీస్ రేట్లు లేవు ఇక్కడ. అంటే మినిమం కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పోయి తిరిగి రావాలి వీళ్ళు. అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో వీళ్ళకి సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు రైతులు. చూడండి విజువల్స్ ఒకసారి మనం. సింగాపూర్ గ్రామంలో నేషనల్ హైవే 563 నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్ నిర్మించి తలపెట్టినారు. దానిలో మేము రైతులు ఇదివరకు భూములు కోల్పోయి కూడా రోడ్డు గురించి మేము అట్లాంటి నష్టాలకు కూడా ఓర్చుకుని రోడ్డుకు భూములు ఇచ్చినటువంటి రైతులకే ఈరోజు రోడ్డు బంద్ పెట్టినటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. దీనిలో మా గతంలో ఇట్లాంటి ఈ రోడ్డు పైన ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా గతంలో వెళ్లే రోడ్లను ఈ రోడ్లనే కలుపుకొని రైతులు రోడ్డు క్రాస్ చేయకుండా ఏర్పరిచిన రోడ్డు గురించి మాకు సర్వీస్ రోడ్ నిర్మించి మా పొలాలకు వెళ్లే విధంగా రోడ్లు నిర్మించాలని చెప్పి మేము గత వారం నుంచి ఇది ఆఫీసుల చుట్టూ కానీ ఇక్కడ రోడ్డు మీద ధర్నాలు ప్రోగ్రాం చేయడం కానీ పనులాపడం కానీ జరుగుతున్నది. ఇప్పటి వరకు మాకు ఎన్హెచ్ వాళ్ళు ఇప్పటివరకు ఎవరు స్పందించినది కనవలేదు. మేము దీన్ని ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారిని కూడా ఇక్కడ సైట్ కి తీసుకొచ్చి చూపెట్టడం జరిగినది. సార్ కూడా మాట్లాడినా కూడా ఇప్పటివరకు ఎన్హెచ్ వాళ్ళు ఎవరు స్పందించకపోవడంతో మేము బాగా దిగ్భ్రాంతికి గురై ఇక్కడ ఈ కార్యక్రమం చేయొచ్చు, ఇక్కడ పని బంద్ పెట్టించే పరిస్థితి రావాల్సి వచ్చింది. కనీసానికి ఒక 250-300 ఎకరాల రైతులు 150 మంది మాదంతా చిన్న రైతులు ఎకరా 2 ఎకరాలు కాబట్టి 150 నుంచి 200 మంది రైతులకు దారి కోల్పోయి మేము పరిస్థితి ఎటు అవుతుంది, అసలు రోడ్డు లేకుండా మా పొలాలకు ఎట్లా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు మాకు ఈ వారం 10 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతున్న గ్రామంలో. ఎందుకంటే ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా చివరి దశకు వచ్చినాక మా రోడ్డు మాకు నిర్మిస్తారని చెప్పి మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు పని పూర్తయ్యే పరిస్థితి కనబడుతున్నది. దానిలో మాకు ఎట్లాంటి రోడ్లు ఇవ్వకుండా రైళ్లకు రైలింగ్ చేసుకుంటూ బ్రిడ్జిలు నిర్మించుకుంటూ పోవడం వల్ల అరే ఈ రోడ్డు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ వారం రోజుల నుంచి అనుకొని రోడ్డు మాకు ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ శివాలయం, పురాతనమైన శివాలయం రాంబండ జాతర శివరాత్రికి బాగా జాతర ఒక 4 గ్రామాల్లో భక్తులందరూ ఆ గుడికి రావడం జరుగుతున్నది. అట్లాంటి గుడికి వెళ్లే దారి కూడా ఇందులో బంద్ చేయడం జరిగినది. ఆ గుడికి కానీ మాకు పొలాలకు కానీ దారి నిర్మిస్తారని ఆశిస్తూ, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి పనులు జరగనీయమని చెప్పి హెచ్చరిస్తూ రైతులకు అందరికీ ఖచ్చితంగా రైతులను ఆదుకుంటారని చెప్పి ఎన్హెచ్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తూ మాకు ఈ రోడ్డు నిర్మించాలని ఈ జిఆర్జీ ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ఎన్హెచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అంటే ఎన్హెచ్ డైరెక్టర్ కి ఎన్హెచ్ ఆఫీస్ హన్మకొండలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఆఫీస్ లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. కలెక్టర్ కన్వీనర్లో కూడా ప్రజావాణిలో కూడా నిన్న ఇవ్వడం జరిగినది. ఇక్కడ హుజురాబాద్లో ఏసీబీ గారికి, సిఐ గారికి, పోలీస్ విభాగం, రెవెన్యూ విభాగంలో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగినది. మాకు రోడ్డు నిర్మించాలని చెప్పి ఖచ్చితంగా రోడ్డు మాత్రం నిర్మించకుంటే మేము ఎంతకైనా దిగిస్తాం. ఎందుకంటే మా భవిష్యత్తుగా తరతరాలకు ఈ రోడ్డు లేకపోతే మాకు అసలు గతంలో ఎప్పుడో సెటిల్ అయినటువంటి అప్పుడు ఏర్పరచుకున్న రోడ్లు కూడా ఇందులోనే కలిసిపోయినాయి. ఇప్పుడు ఆ రోడ్లు పోయినాయి, ఈ రోడ్డు నుంచి కూడా మాకు పోకుండా చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతామని చెప్పి మేము స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయనీయం, ఖచ్చితంగా ఎంతకైనా దిగిస్తాం, కుటుంబాలతో సహా రోడ్డు మీద కూర్చొని ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు నిరాదీక్షలో కూర్చున్నాం. మేము సింగాపూర్ గ్రామస్తులం అండి. ఈ రోజు ఇక్కడ ఏంటంటే మాకు ఒక 500 ఎకరాలకు గాను ఇక్కడ భూములు ఉన్నాయి. ఇక్కడ మాకు నేషనల్ హైవేలో మాకు సర్వీస్ రోడ్ కోసం మేము చాలా ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, పోలీసు శాఖ వారికి కూడా అందరికి ఇచ్చినాం. అలాగే మా సింగాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ సార్ గారు కూడా పిలిపించి చూపెట్టడం. ఎన్హెచ్ వాళ్ళు వచ్చారండి, వచ్చి చూసి చేస్తాం సార్ అని చెప్పారు. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి కానీ మేము ఈరోజు ఏంటంటే దీక్షలో మేము పాల్గొని మా ఊరు గ్రామ రైతులు అందరం మేము అంతా అనుకొని మాట్లాడుకొని దీనికి ఎలాంటి ఇబ్బంది అయినా మేము ఎప్పటికీ ఉండి దీన్ని మేము సర్వీస్ రోడ్ అయ్యేదాకా మేము దీని మీద మేము కృషి చేసుకొని మేము ప్రయత్నం చేసి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఈ పని అయిపోయేదాకా మేము పని చేసుకుంటాం సార్. రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులు ఇక్కడ చాలా మంది ఉంటారు. అంటే కనీసం ఒక 200-300 ఎకరాల 500 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. వీళ్ళకి సర్వీస్ రోడ్డు లేకుండా జస్ట్ హైవేనే ఉంది. ఇక్కడ హైవే ఉండడం వల్ల రైతులు పంటలు కోతకు వచ్చినప్పుడు కానీ దున్నే టైంలో కానీ చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డు సర్వీస్ రోడ్లు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. లేకపోతే ఈయన ఏడల తదుపరి కార్యాచరణ చాలా సీరియస్ గా ఉంటుంది. ఈ పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.